హై టు ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రవలి జీకేకే వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసిందంటే మా ఇంట్లో ఒడిబియ్యం వండబోతున్నాం. ఒడిబియ్యంలో స్పెషల్ వంకాయ మసాలా, బగారా రైస్, దాల్చా అండ్ హల్వా. బియ్యం ఎక్కడ అంటే మనం బోనాల రోజు అమ్మవారికి అయితే సమర్పించాం కదా, ఆ బియ్యం వండేసి మా కాలనీ వాళ్ళు ఉన్న ముత్తైదులందరినీ పిలిపించి, చిన్నపిల్లలు పెద్దవాళ్ళని అందరినీ పిలిపించి తినడం జరుగుతుంది. సో ప్రాసెస్ ఏంటి, ఎలా వండుతాం, ఎలా తినిపించబోతున్నాం అనేది మొత్తం ఈ వీడియోలో చూడండి. ఈ వీడియో మొత్తం కవర్ చేస్తున్నా, సో డోంట్ మిస్. ఇంతవరకు అయితే నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలో సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. మేము చేసే డైలీ ఒక చిన్న చిన్న బ్లాగ్ మీకు అటు నోటిఫికేషన్ వస్తాయి. సో ఇక్కడ పప్పు అనేది పొయ్యి పైన పెట్టేసినాము. ఇది చింతపండు సాంబార్లకి, వంకాయ మసాలాకి వంకాయలు చిన్నమే వస్తుంది, బగారాన్నంలో కొత్తిమీర పుదీనా 3 ఆమె దింపుతుంది, సాంబార్కి టమాటాలు 2 ఆమె వస్తుంది. ఇలాంతా మా వర్కర్స్ అన్నమాట, ముగ్గురు. ఈమె కాబోయే హీరోయిన్ అనమాట. హాయ్ చెప్పు, హాయ్ అని. ఈమెకు ఒక పని చెప్పినాము, ఈ చెత్తలో మొత్తం పచ్చికాయలన్నీ వడిపోయినాయి, ఏరమని చెప్తుంటే ఈమె టీవీ చూసుకుంటూ కూర్చుంది. చూడండి, ఏరు దెబ్బది జల్లెల్లి పచ్చికాయలని తీసి పక్కకి పెట్టాలి, తీయొద్దు. ఫాస్ట్ కానివ్వండి. అయిపోయి మీకు పచ్చికాయలు అని చెప్తుంటే పచ్చికాయలు ములక్కాడ సాంబార్, అనకాయ సాంబార్. I think what. హాయ్ హాయ్ చెప్పు, హాయ్. అయితే ఇక్కడ బొగాన వేడైపోయింది. బొగాన వేడైనాక మనకు సాంబార్కి ఎంత కావాలో అంత ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ కొంచెం హీట్ అయినాక జీరా రాయి వేసినాం. జీరా రాయి కొంచెం మరిగినాక ఇందాక మనం కట్ చేసుకుని పెట్టుకున్న ఆనకాయలు మునక్కాయలు బాగా వాష్ చేసుకుని ఇప్పుడు జీలకర్ర ఆవాలు అయినాక ఆనకాయ మునక్కాయలు అనేది దాంట్లో వేసేసుకోవాలి మనం. అది వేసేసుకున్నాక కొంచెం మిక్స్ చేసి కొంచెం ఆయిల్ హీట్ చేయాలి. దాన్ని పక్కకి వేసినాక ఒక సైడ్కి ఒట్టిమిర్చి అనేది వేసుకోవాలి. ఒట్టిమిర్చి కొంచెం కలర్ వచ్చినాక, బ్లాక్ కలర్ అయిన వచ్చినాక మనం వెల్లుల్లి వేసుకోవాలి. వెల్లుల్లి పొట్టు తీయని వెల్లుల్లి వేసుకోవాలి ఓపెన్ చేసి. తర్వాత మనం బాగా మిక్స్ చేసి ఆయిల్లో మునక్కాయలు ఇంకోటి ఆనకాయలు అనేది వేగాలన్నమాట, మంచిగా వేగాలి. ఎల్లిపాయ మంచిగా వేగితే మంచి సాంబార్కి అనేది ఒక స్మెల్ అనేది పట్టుకుంటుంది దాంట్లో సాంబార్. చూడండి ఆయిల్లో వేసిన అప్పటి వరకు కొన్ని టమాటాలు, కొత్తిమీర, పుదీనా, ఇంకోటి కలమాక అనేది దాంట్లో వేస్తాం. ఇది మంచిగా ఆయిల్లో వేగనివ్వాలి. వేగినాక కొంచెం పచ్చిమిర్చి వేసాము. పచ్చిమిర్చి బాగా మిక్స్ చేసి ఆ మిర్చి అనేది ఆయిల్లో వేగితే ఆ మిర్చి ఫ్లేవర్ అనేది మనకు బయటికి వస్తుంది. కారం మనం క్వాంటిటీ కారం కొంచెం వేసుకోవాలి. ఇప్పుడు అల్లం పేస్ట్, ఇంకా ఉప్పు, కారము సాంబార్కి తగ్గట్ల ఆల్రెడీ, ఎందుకంటే మనం పచ్చిమిర్చి వేస్తాం కదా, మనకు తగ్గట్ట కొంచెం కారం చూసి వేసుకోవాలి. మనం హై అయితే హై, లేదంటే కొంచెం లో. ఇంకోటి పసుపు. మేము పప్పు ఉడకబెట్టేటప్పుడు పసుపు ఇట్లా ఏమన్నమాట, కొంతమంది ఏం చేస్తారంటే పప్పు ఉడికేటప్పుడు పసుపు వేస్తారు, మేము వెయ్యము, ఉట్టి పప్పు ఉడకబెడతాము. అయితే ఇవన్నీ వేగినాక కొంచెం బాగా దగ్గరికి రానివ్వాలి. మసాలా అన్నీ చిన్న ఫ్లేమ్లో పెట్టి బాగా దగ్గరికి రానివ్వాలి. తర్వాత చింతపండు పోసేయాలని. ఇక్కడనేమో మా చెల్లెలు వంకాయ మసాలాకి మిక్స్ అనేది పడుతుంది, పౌడర్స్. ఇప్పుడు అది బాగా వేగినాక ఇప్పుడు మనం చింతపండు పులుసు అనేది పోసుకోవాలి. సాంబార్కి మనకి ఎంత పులుపు కావాలో అంతనే పోసుకోవాలి లైట్గా. ఇప్పుడు పప్పు అనేది ఉడకబెట్టి రుబ్బి దాంట్లో వేసేస్తున్నాం సాంబారు. ఈయన మా మామయ్య వచ్చాడు. అయితే ఇప్పుడు పప్పు అనేది చూడండి బాగా దగ్గర మసులుతుంది. ఈ మసలే టైంలోనే కొంచెం సాంబార్ పౌడర్ కొంచెం ఇంగువ వేసేసాలి 2. ఇక్కడ వంకాయ మసాలా ప్రాసెస్ అండి. సాంబార్ చాలా బాగా అయిపోయింది.
సాంబార్ అయినాక ఒక బొగాన్లో తీసి మళ్ళీ అదే బొగాన్లో ఆయిల్ పోసి జీలకర్ర ఆవాలు వేసి వంకాయలు చూడండి ఇలా కట్ చేసుకోవాలి. వంకాయలు అనేది కట్ చేసుకొని పెట్టుకొని జీలకర్ర ఆవాలు బాగా వేగాక ఆ జీలకర్ర ఆవాలు ఇప్పుడు మనం వంకాయలన్నిటిని వాటర్లోకి వెళ్ళి తీసేసి మనం ఆయిల్లో వంకాయలు వేసేసేయాలి. ఫస్ట్ వంకాయలన్నీ ఆయిల్ వేసినాక బాగా ఆయిల్లో వంకాయలు అనేది వేగనివ్వాలి. ఎందుకంటే ఆయిల్ ఎందుకు వేగనివ్వాలంటే మనకు వంకాయలు మసాలా వేసినాక ఉడికే అనమాట, పచ్చిపచ్చిగా ఉంటాయి. అందుకే ఫస్ట్ మనము ఆయిల్లో వంకాయలు వేయించుకోవాలి. వంకాయలు వేయించుకున్నాక దాంట్లో కొత్తిమీర, పుదీనా, ఇంకోటి కల్లెమాకు, పచ్చిమిర్చి అనేది అది వేసేసుకోవాలి. మనం కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి వంకాయలు అనేది బాగా మరగనివ్వాలి. తర్వాత మసాలా చేసుకోవాలి. మసాలా రెడీ, బాగా మసాలా సాంబార్ రెడీ. సో వంకాయ మసాలా ఆల్సో డన్. సూపర్. రైస్ అనేది బాగా వాష్ చేసి పెట్టేసినాము. మేము బగారానే మనం మెన్షన్ చేసినాం కదా, రైస్ ఉడికేటప్పుడు మేము బగారా ఇచ్చి అప్పుడు వేసాము బగారా. ఇక్కడ రైస్లో ఉన్న కుడకలన్నీ కట్ చేసి ఇది కుడకలతోటి చేస్తాము లడ్డు. ఎవరైతే ఒడిబియ్యంలు ఉంటాయి కదా దాంతో లడ్డు చేస్తాము. ఇక్కడైతే పూజ అవుతుంది అమ్మవారిది. సో ఈవినింగ్ 4 అవుతుంది, పూజ అయితే అయిపోయింది. అటు రైస్ అవుతుంది, ఇటు నేను కుడకలతో లడ్డు ప్రిపేర్ చేస్తున్నాను. లడ్డు ఎలా అంటే కుడకలన్నీ దగ్గరికి ఒక సన్నగా కోసుకొని అది మిక్సీ జార్లో మిక్సీ పట్టాలి. మిక్సీ పట్టినాక చూడండి రైస్ అనేది బాయిల్ అవుతుంది. ఇప్పుడు మసాలా వేసేస్తాము, బగారిచ్చిన మసాలా. ఆ మసాలా వేసి బాగా దగ్గరికి కలిపేసినాం అనుకో బగారా రైస్ అనేది రెడీ. అయితే ఇప్పుడు ఆ కుడకలను మిక్సీ పట్టినాక మనం కొంచెం రవ్వ వేయించుకోవాలి. రవ్వ వేయించుకున్నాక షుగర్ వేయాలి. షుగర్ వేసి రవ్వలో నెయ్యి వేసి రవ్వ వేయించుకొని ఆ రవ్వవి దీంట్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చేసుకొని హ్యాండ్స్కి మొత్తం నెయ్యి రుద్దేసి నెయ్యితోటి లడ్డూలు అనేది బాగా కట్టాలి. కొంచెం ఒకవేళ రాలేదనుకో కొంచెం వాటర్ అవి మిక్స్ చేసుకోవచ్చు. లడ్డూలలో వాటర్ మిక్స్ చేయాలి. మనకి ఎంత రవ్వ షుగర్ అనేది సేమ్ క్వాంటిటీలో వేసుకోవాలి. చూడండి ఇట్లా లడ్డూలు అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఒడిబియ్యం వండినాక ఒడిబియ్యంలో కుడకలు అయితే ఉంటాయో అవి కంపల్సరీ తినిపించాలి. ఒడిబియ్యం తినిపించినట్లు అది లడ్డూలు ప్రతి ఒక్కరికి వచ్చిన వాళ్ళకి స్వీట్ లాగా ఇచ్చేయాలి. మేము అక్కడంతా పని చేస్తుంటే మీరు రిలాక్స్ అయ్యి వాటర్ తాగుకుంటూ కూర్చొని చూడండి. మేము పిలిచిన వాళ్ళు ఎవరెవరైతే పిలిచినారో వాళ్ళందరూ వచ్చారండి. వాళ్ళు వచ్చిన వాళ్ళకి కాళ్ళకి పసుపు పెట్టి గంధం పెట్టేసి వాళ్ళకి పుట్టు పెట్టి ఇలా కూర్చోబెట్టి అందరినీ అన్నం తినిపించి బాయ్స్ అన్న గర్ల్స్ అన్న ఎవరైనా సరే పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా ఎవరైనా సరే వచ్చిన వాళ్ళకి మర్యాద వేసి అన్నం తినిపించి ఇందాక వేసినాం కదా లడ్డు మాత్రం కంపల్సరీ ఇచ్చి వేసి పంపిస్తామన్నమాట. తినండి, తినరా నా ముఖం చూడకు. అట్లే చూపిస్తారా? చూడండి ఇక్కడ ఒకసారి అత్తమ్మకి పప్పు పోయి అత్తమ్మకి పప్పు పోయి వాళ్ళంట. A few moments later. సో ఒడిబియ్యం ప్రాసెస్ అయితే అయిపోయిందండి. అందరు వచ్చారు, చాలా బాగా తినేసి వెళ్ళిపోయారు. బాగా జరిగింది. టాస్క్ ఒక పెద్ద టాస్క్ అది ఒడిబియ్యం అండి, పబ్లిక్ని పిలిచి తినిపించడం అనేది. సో finally we completed the task and thank you for watching this video. Hope you liked all these videos.